చాణక్య సూత్రాల్లో షష్టమాధ్యాయంలో 7వ సూత్రం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే కుటుంబినో వేతవ్యం, పెద్ద కుటుంబం కలవానికి భయపడాలి. గంతవ్యం సదా రాజకులం, ఎల్లప్పుడూ రాజగృహానికి వెడుతుండాలి. రాజపురుషులతో అధికారులతో సంబంధం. రాజదాసి నా సేవితవ్య, రాజునికి సంబంధించిన వేశ్యాదులతో సంబంధం పెట్టుకోకూడదు. నా చక్షుషాపి రాజనం వీక్షిత, రాజు వైపు కన్నెత్తి చూడకూడదు. అతని ముందు వినయంగా తల వంచకుండా ఉండాలి. త్రే గుణవతి కుటుంబినచ, గుణవంతుడైతే గృహస్థానికి అది స్వర్గమే. కమయిత వ్యాఖ్యో పుత్రుడు జన పదార్థం గ్రామం, దేశం కోసం గ్రామాన్ని పరిత్యజించాలి. కుటుంబస్థే గ్రామం కొట్టాలి అని విడిచిపెట్టాలి. అతి లాభం అన్నిటికి మించిన లాభం. దుర్గతేర్య పితరౌ రక్షతి సపృతః, తల్లిదండ్రుల్ని దుర్గతి పాలవకుండా రక్షించేవాడే పుత్రుడు. కులం ప్రఖ్యాపయతి సపృతః, కులానికి ప్రతిష్ఠ తెచ్చేవాడే పుత్రుడు. నానపత్యస్య స్వర్గః, లేనివానికి స్వర్గం లేదు. ప్రసూతే స భార్య, పిల్లల్ని కన్నదే భార్య. తీర్థ సమాయే పుత్రవతి మనుక, చాలా మందికి భార్యలు ఉన్నవాడు ఒకే సమయంలో 2-3 పిల్లలు భార్యలు ఉన్నప్పుడు పుత్రుని కని ఉన్న భార్యను పొందాలి. నా తీర్థాభిగమనాత్ బ్రహ్మచార్యం శస్యతి, ఋతుమతి సంబంధం వల్ల బ్రహ్మచర్యానికి విచ్యుతం కలగదు. నా పరక్షేత్రే బీజం నిక్షిపేత్, పరభార్యలయందు బీజం ఉంచకూడదు. పుత్రార్థా హి స్త్రియః, స్త్రీలు పుత్రులను కనడం కోసమే కదా. స్వదాసి పరిగ్రహో హి స్వస్వేప దాస్యత్యాపాదనం, తన దాసితో సంబంధం పెట్టుకోవడం తాను దాస్యత్యాన్ని పొందడమే. దాసి భర్త దాసుడు కదా. ఉపస్థిత వినాశః పత్యవాక్యం నశ్రుణోత, వినాశం దగ్గర పడ్డవాడు హితం చెబితే వినడు. నాస్తి దేహినాం సుఖ దుఃఖ భావః, ప్రాణులకు సుఖం లేకపోవడం కానీ దుఃఖం లేకపోవడం కానీ ఉండదు. మాతరమివ వత్సః సుఖ దుఃఖాని కర్తారమేవాను గచ్చని, లేగదూడల తల్లి వెంట వెళ్ళినట్లు సుఖ దుఃఖాలు పుణ్యపాప కర్మాలు చేసిన వాళ్ళు దగ్గరికే వెడతాయి. తిలమాత్రమభ్యుపకారం శైలమాత్రం మన్యతే సాధుః, తనకు చేసిన నువ్వు గింజంత ఉపకారం కూడా పర్వతం అంతగా భావిస్తాడు సత్పురుషుడు. ఉపకార్చోడన శేషస్య కర్తవ్యః, చెడ్డవారికి ఉపకారం చేయకూడదు. ప్రత్యుపకార భయాదనార్యః శత్రుభవతి, ఎక్కడ ప్రత్యుపకారం చేయవలసిన వస్తుందో ఉన్న భయం చేత నీచుడు శత్రుత్వాన్ని వహిస్తాడు. స్వల్పోపకారకృత్యేపి ప్రత్యుపకారం కర్తుమార్యో జాగర్తి, ఉత్తముడు తాను పొందిన స్వల్పమైన ఉపకారానికి కూడా ప్రత్యుపకారం చేయడానికి వేచి ఉంటాడు. నా కదాపి దేవత్యమమ తవః, దేవతను ఎప్పుడూ అవమానించకూడదు. నా చక్షువ సమయం జ్యోతిరస్తి, కన్ను వెంట తేజస్సు లేదు.
చక్షురిహ శరీరినం